పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సన్ రైజర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది పంజాబ్ కింగ్స్. 6 వికెట్ల నష్టానికి ఎస్ఆర్హెచ్ 219 పరుగులు చేసింది. పంజాబ్ లక్ష్యం 220 పరుగులుగా ఉంది. పవర్ ప్లేలోనే 100 రన్స్ కొట్టేశారు సన్ రైజర్స్ బ్యాట్స్మెన్స్. అభిషేక్ శర్మ 74, హెడ్ 38, ఇషాన్ కిషన్ 27, క్లాసెన్ 39 పరుగులు చేశారు. 9 బంతుల్లో 18 పరుగులు చేశాడు అనికేత్. ఇక ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశాడు శశాంక్. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏ విధంగా చూడాలి దీనికి సంబంధించి? 100 రన్స్కి 0 వికెట్స్ తర్వాత ఏ విధంగా డౌన్ఫాల్ అయిందో కూడా మనం చూసాం. 220 పరుగుల విజయ లక్ష్యం అంటే పంజాబ్ ముందు చాలా చిన్నది ఆ బ్యాటింగ్ లైనప్ని చూస్తే. బట్ గట్టిగా మాత్రం డిఫెండ్ చేస్తే మాత్రం ఎస్ఆర్హెచ్కి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేటువంటి మాట. ఎలా ఉండబోతుందంటారు ఈ సెకండ్ ఇన్నింగ్స్? ఎస్ మురళి, ఖచ్చితంగా సెకండ్ ఇన్నింగ్స్ అయితే నాకైతే, ఎందుకంటే ఇప్పుడు సెకండ్ బ్యాటింగ్ అయితే ఆ పిచ్ చాలా అనుకూలంగా కనపడుతుంది. సెకండ్ ఇన్నింగ్స్ హైదరాబాద్ బౌలింగ్ పరంగా చూస్తే వాళ్ళు 15 ఓవర్లో 16 ఓవర్లో కొట్టేస్తారేమో అనుకుంటున్నాను నేను. వీళ్ళు ఇంత స్పీడ్ గా ఆడారని మరి వాళ్ళు ఎలా ఆడతారో చూడాలి. అలాగే అటు ప్రభజిమ్రాన్ సింగ్ కానీ లేదంటే అతను ప్రియాంచార్య, వీళ్ళిద్దరు కనుక పవర్ ప్లేలో అంటే పవర్ ప్లేతో పాటు వీళ్ళిద్దరు ఒక 8 ఓవర్లు కనుక బ్యాటింగ్ చేస్తే పంజాబ్ ఖచ్చితంగా అంటే పవర్ ప్లేలో వీళ్ళు 100 పరుగులు చేయరు, కానీ ఖచ్చితంగా అదైతే ఇంపాక్ట్ అయితే ఓ రేంజ్ లో ఉంటుంది. అలాగే పంజాబ్ బౌలింగ్ ఈ రోజు నాకు ఫస్ట్ వాళ్ళు కంబ్యాక్ ఇచ్చినటువంటి విధానం చాలా బాగా అనిపించింది. ఆ కీలక శశాంక్ సింగ్ వికెట్లు తీసిన తర్వాత పరుగులను కట్టడి చేసే విషయంలో కానీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆ పిచ్ మీద ఆ స్కోర్ అయితే అంటే ఆ పిచ్ కండిషన్ చూస్తే పవర్ ప్లేలో పరుగులు తీసిన తర్వాత స్కోర్ తక్కువేమో అనిపించింది. ఈ రోజు ఉదయం నాకు అనిపించింది అంతగానే 180 కొడితే ఎక్కువ అనుకున్నాను. ఎందుకంటే దానికి సంబంధించి గతంలో 2024లో డే మ్యాచ్ జరిగినప్పుడు 180, 174 కొట్టినట్టున్నారు. కాబట్టి ఏదైలా ఉన్నప్పుడు కూడా ఈ రోజు మాత్రం పిచ్ కొంత హార్డ్ గానే బిహేవ్ చేస్తుంది అనుకున్నా, కానీ ఇంత బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఉంటుంది అనుకోలేదు. కాకపోతే అది ఎస్ఆర్హెచ్ కాబట్టి బ్యాటింగ్ ఫ్రెండ్లీ కాదేమో అనేది అంటే వాళ్ళ దూకుడుని బట్టి చూస్తే మరి పంజాబ్ ఏమైనా కష్టపడాలేమో చూడాలి. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్కి సంబంధించి అభిషేక్ శర్మ 74 పరుగులు, ఎక్కడా నిరాశపరచలేదు. తర్వాత హెడ్ 38, అందరూ కూడా అంటే ఇషాన్ కిషన్ వారి వంతుగా ఆడినటువంటి పరిస్థితి ఉంది. ఒకానొక స్టేజ్లో వాళ్ళ ఏదైతే హైయెస్ట్ ఉందో అంటే 250 పరుగుల పైచిలుకు, సో దాన్ని కూడా అధిగమిస్తారనేటువంటి తీరులో కూడా సాగినటువంటి మ్యాచ్. ఎవరి వంతు వారు ఆడారనుకోవచ్చు అంటారా, లేకపోతే నిజంగా ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా ఆడలేదు అనేటువంటి విమర్శలు కూడా సోషల్ మీడియాలో ఒక వర్గం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎస్ఆర్హెచ్ మీద? దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎక్స్పెక్టేషన్స్ అంటే హైదరాబాద్ ఎక్స్పెక్టేషన్ చేయాలంటే ఇప్పుడు మా గతంలో 300 తీసుకెళ్ళినట్టున్నారు వాళ్ళు. ఈసారి 350, 400 కొడితే వీళ్ళు ఎక్స్పెక్టేషన్ రీచ్ అయినట్టు. అది అంటే ఇప్పుడు T20లో ఎప్పుడు క్రికెట్ అనే దాంట్లో ఎప్పుడు మనం అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండవు. ఇప్పుడు ఒక్కొక్కసారి మొన్న చూసారు కదా చెన్నై మ్యాచ్ లో ఆర్సీబీ ఎలా ఆడింది, నిన్న ఎలా ఆడింది. అది టైమింగ్ అనేది ఉంటుంది. అవతల వాళ్ళ బౌలింగ్, ఇప్పుడు వాళ్ళ బౌలింగ్ ఏమవుతుంది, పిచ్చితనంగా పరుగులు ఇచ్చేయడానికి బౌలర్లు ఉండరు కదా. వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ పరంగా ఆడాలి అంటే సోషల్ మీడియాలో ఎలివేషన్ కేజీఎఫ్ సినిమా తర్వాత ఇక క్రికెట్ ని కూడా అట్లా మార్చేయడం, సలార్ సినిమాతో ఏదో పేర్లు కూడా పెట్టారు, హెన్రిచ్ క్లాస్ అని కూడా ఏదో పేరు ఉంటది. అలా ఏంటంటే ఇక వీళ్ళకి సంబంధించి ఆ అంచనాలు అనేది భారీగా ఉండటం వల్ల కొంత స్కోర్ బోర్డు సంబంధించి, కానీ ఏదైనా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు పిచ్ కండిషన్ మాత్రం కొంత ఓకే పర్వాలేదు అనిపించింది. ఏదైనా ఉన్నా చేజింగ్ కి మాత్రం అనుకూలంగా ఉంటుంది. దానికి అయితే ఇక్కడ మంచు ప్రభావం అనేది కొంత ఉండొచ్చేమో అనుకుంటున్నాను నేను. కొంత అంటే మనం ఇప్పుడు 5:30, 6 తర్వాత నుంచి కూడా కొంత ఏమైనా మంచు పడేటువంటి అవకాశం ఉంటుందేమో అనేటువంటి అంచనా కూడా ఉంది. శ్రేయస్ అయ్యర్ టీమ్ ని లీడ్ చేసిన విధానం దీన్ని ఎలా చూస్తారు మీరు? ఖచ్చితంగా అది చాలా మంచి కంబ్యాక్ ఇచ్చాడని చెప్పుకోవాలి. ముఖ్యంగా అంటే ఒత్తిడికి ముందు సాధారణంగా పవర్ ప్లేలో భారీగా పరుగులు వచ్చేస్తే తర్వాత అంటే ఓపెనర్లు బాగా ఆడితే పవర్ ప్లేలో బాగా పరుగులు వచ్చేస్తే మిడిల్ ఆర్డర్ కి సంబంధించి కొంత ఫ్రీ హ్యాండ్ ఉంటుంది, వీళ్ళు కూడా స్వేచ్ఛగా ఆడతారని అంచనా ఉంటుంది. కానీ ఆ వికెట్లు ఎప్పుడైతే పడినాయో అప్పటి నుంచి కూడా హైదరాబాద్ స్కోర్ అనేది డల్ అయిపోయింది. వాళ్ళు దాదాపుగా ఇప్పుడు మీరు అన్నట్టు 250, 260 దాకా కొట్టేటువంటి పరిస్థితి ఉందనుకున్నాను నేను. మామూలు 300 దాకా లేదు, కానీ ఆ తర్వాత మాత్రం చాలా వరకు కూడా కంట్రోల్ చేయగలిగారు. అంటే బౌలింగ్ మార్పు కానీ, స్లో బాల్స్ వేయటం కానీ, ముఖ్యంగా స్పిన్నర్లని అట్లా స్లో బాల్స్ తో శశాంక్ సింగ్ లాంటి వాళ్ళ అట్లా అంటే రొటేట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా పంజాబ్ కలిసి వచ్చినటువంటి అంశాలుగా చెప్పుకోవచ్చు. 220 పరుగుల విజయ లక్ష్యం. ఇటు పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్
మీ విన్నింగ్ ప్రిడిక్షన్ ఏంటి? ఏ టీంకి ఎంత పర్సంటేజ్ ఇస్తారు? పంజాబ్ అని అనుకుంటున్నాను నేను. పంజాబ్ కే ఎక్కువగా విన్నింగ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్ కి జయదేవ్ ఉనద్గత్ కానీ, హర్షల్ పటేల్ కానీ, ఇషాన్ మలింగ కానీ వీళ్ళు ఎవరో కూడా అంత ఇంపాక్ట్ ఉన్నటువంటి బౌలర్లు కాదు. నితీష్ కుమార్ రెడ్డి అయితే కొంత ఓకే పర్వాలేదు అనిపిస్తున్నాడు కానీ ఓకే మరి వాళ్ళు అంత తట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ లైనప్ చూస్తే మాత్రం రికీ పాంటింగ్ సారథ్యంలో వాళ్ళు చాలా వరకు కూడా రాటదేలినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రియాన్ షారియాని వాళ్ళు హైదరాబాద్ త్వరగా అవుట్ చేయగలిగితే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది హైదరాబాద్. ఎందుకంటే ప్రియాన్ షారియా నిలబడితే అభిషేక్ శర్మ లేదంటే అతను నిన్న ఆడాడు కదా వైభవ్ సూర్యవంశీ, ఆ రేంజ్ లో హిట్టింగ్ చేయగలిగే క్యాపబిలిటీ అనేటువంటి బ్యాట్స్మెన్. కాబట్టి ఖచ్చితంగా ఆ ఓపెనర్లను కంట్రోల్ చేయాలి, మిడిల్ ఆర్డర్ కి సంబంధించి శ్రేయాస్ అయ్యర్ ని కంట్రోల్ చేయాలి. అప్పుడే అలాగే వీళ్ళకి ప్రమాదకరమైనటువంటి బ్యాట్స్మెన్ కూపర్ కాన్లీ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా కొంత పంజాబ్ కు అడ్వాంటేజెస్ గానే చెప్పుకోవచ్చు. అయితే పంజాబ్ కే విన్నింగ్ ప్రొడిక్షన్. మంచు ప్రభావం ఉంటుందని కూడా చెప్తున్నారు. అంటే మ్యాచ్ టగ్ ఆఫ్ వార్ గా ఉంటుందా, లేకపోతే డెత్ ఓవర్లలో పరుగులు సమర్పించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? దీన్ని ఎలా చూస్తారు ఫైనల్ గా? ఇక్కడ హైదరాబాద్ కి ప్రధానమైనటువంటి మైనస్ ఏంటంటే పవర్ ప్లే లో వికెట్ తీయలేకపోవడం. అది చాలా వరకు కూడా మైనస్ అవుతుంది. కీలకమైనటువంటి సమయాల్లో పవర్ ప్లే లో కనుక వికెట్లు తీయగలిగితే అది అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే డెత్ ఓవర్స్ కి సంబంధించి కొంత అంటే 10 ఓవర్ల తర్వాత నుంచి కూడా మంచు ప్రభావం అనేది ఉండేటువంటి ఛాన్స్ ఉంది. ఇంకొక దాదాపుగా అరగంటలో అంటే అరగంట 40 నిమిషాల్లో మంచు ప్రభావం అయితే అంటే కనీసం ఒక 10 ఓవర్లు పూర్తయిన తర్వాత మంచు అయితే ఉండేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి అది బౌలర్లకి ఫీల్డర్లకి మైనస్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక సన్ రైజర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నది పంజాబ్ కింగ్స్. ఇక ఎస్ఆర్హెచ్ 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు అయితే చేసింది. పంజాబ్ విజయ లక్ష్యం 220 పరుగులుగా ఉంది. పవర్ ప్లేలోనే 100 పరుగులు కొట్టేశారు సన్ రైజర్స్ బ్యాట్స్మెన్స్. ఇక అభిషేక్ శర్మ 74, హెడ్ 38, ఇషాన్ కిషన్ 27, క్లసెన్ 39, అలాగే 9 బంతుల్లో 18 పరుగులు చేశాడు అనికేత్. ఇక పంజాబ్ బౌలర్ శశాంక్ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశాడు.